నమస్కారం వైఎన్సీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణోత్సవంలో ఘనంగా అగ్నికుల క్షత్రియుల 16వ మహా గజమాల యాత్ర. జాతర పేరుతో అశ్లీల నృత్యాలు ప్రదర్శించిన వారిని అదుపులోకి తీసుకున్న గోకవరం పోలీసులు. సముద్ర జలాల పట్ల మత్స్యకారులకు అవగాహన అవసరం. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, ఇండియన్ పోస్ట్ గార్డ్ కమాండెంట్ రోహిత్ బి శెట్టి. కాకినాడ జగన్నాథపురం అలివేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ధనుర్మాస మహోత్సవాలలో సుమారు 4000 మందికి అన్నదాన కార్యక్రమం. కదిరి నరసింహస్వామి వారి రథోత్సవానికి తాళ్లరేవు నుండి తాళ్లు సిద్ధం చేసిన కార్మికులు. అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ ఉత్సవంలో భాగంగా అగ్నికుల క్షత్రియులు అంతర్వేదికి చేపట్టిన 16వ మహా గజమాల యాత్రకు భారీ స్పందన లభించింది. అగ్నికుల క్షత్రియ సంఘం ఆధ్వర్యంలో బుధవారం నాడు ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మీడియాతో మాట్లాడుతూ, అంతర్వేది ఆలయ నిర్మాత కోపనాతి కృష్ణమ్మ స్వగ్రామం అలవర మండలం ఓడలరేవు నుండి మహా గజమాల యాత్ర ప్రారంభించామని, అమలాపురం రూరల్ పేరూరు వై జంక్షన్ మీదుగా అంతర్వేది వరకు ఈ యాత్ర కొనసాగుతుందని తెలిపారు. అంతర్వేదిలో కృష్ణమ్మ విగ్రహానికి అలాగే స్వామివారికి గజమాలను సమర్పిస్తామని పేర్కొన్నారు. స్వామివారి అనుగ్రహంతో మరి ఆలయాన్ని నిర్మించడం జరిగింది. మరి ఎంతో కృషి చేసి ఎంతో కష్టంతో భక్తి భావనతో మరి యావదాస్తిని దానం చేసి మరి స్వామివారి కోవిల్ని నిర్మించడం జరిగింది. మరి ఆ యొక్క కుటుంబానికి అలాగే ఆ భక్త శిఖం అనేటటువంటి శ్రీ కోపనాథి కృష్ణమ్మ గారికి స్వామివారికి గత 15 సంవత్సరాలుగా ఎంతో విజయవంతంగా స్వామివారికి కృష్ణమ్మ గారికి మహాగజమాలతో సత్కరించుకోవడం మరి అగ్నికుల క్షత్రియులు అందరూ ఐక్యమత్యంతో మరి ముందుకెళ్ళడం జరిగింది. అలాగే ఈ యొక్క గజమాల ముఖ్య ఉద్దేశం మరి ఏదైతే ఆలయ నిర్మాత కోపనాథి గారి వారసులకు ఆ చైర్మన్ పదవిని ఇవ్వాలని మేము ఆశిస్తూ ఈ యొక్క గజమాలని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే భక్తి శిఖం అనేటువంటి శ్రీ కోపనాథి కృష్ణమ్మ గారి వంశీయులకు అతి తొందరలోనే ఈ యొక్క ఏదైతే శాశ్వత ఫౌండర్ ఫ్యామిలీగా ఏదైతే ఇవ్వాల్సింది ఉందో మరి అది ప్రభుత్వం దృష్టిలో మరి మా పెద్దలు అలాగే మంత్రివర్యులు అలాగే అనేక వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. అది మరి శ్రీ పవన్ కళ్యాణ్ గారు గతంలో వారాహి యాత్రలో మాకు మాట ఇవ్వడం జరిగింది. అలాగే బహిరంగ సభలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మాట ఇవ్వడం జరిగింది. శాశ్వత ఫౌండర్ ఫ్యామిలీగా కోపనాథి కుటుంబీకులకి ఆరాధన కల్పించాలని ప్రభుత్వానికి వేడుకుంటున్నాం. అలాగే ఇరు రాష్ట్రాల నుండి మా యొక్క డిమాండ్లను ఎంతో కాలంగా వినిపిస్తున్నాము. మరి ఈ యొక్క ప్రభుత్వంలో ఎన్నో చరిత్రాత్మకమైన నిర్ణయాలు తీసుకుని మరి వారికి తగిన విజయాన్ని ఇస్తారు. అలాగే మా సమాజ వర్గానికి కూడా ఈ ప్రభుత్వం గుర్తించి అతి తొందరలోనే శాశ్వత ఫౌండర్ ఫ్యామిలీగా ప్రకటించాలని మేము మనసా వాచ వారిని ప్రభుత్వ వారిని కోరుకుంటున్నాం. మరి అతి తొందరలోనే అది మాకు అందజేయాలని ఆ వంశీయుల్ని గౌరవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నమస్తే. మరి ఏదైతే ఏటా జరిగే అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ మహోత్సవాల సందర్భంగా మరి ఏదైతే అగ్నికుల క్షత్రియ సోదరులు హిందూ ధార్మిక సంఘాలు అందరూ కలిసి మరి ఈ గజమాల యాత్రని గత 15 సంవత్సరాల నుంచి కొనసాగించడం జరుగుతుంది. మరి అదేవిధంగా ఇది 16వ సంవత్సరం. ఏదైతే ఆయన జన్మస్థలం ఓడలరేవు గ్రామం ఉందో అక్కడి నుంచి స్టార్ట్ చేసి వై జంక్షన్ మీదుగా అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ నిర్మాత కోపనాథి కృష్ణమ్మ గారికి ఆ మహాగజమాలను సమర్పించి అలాగే స్వామివారికి కూడా మాల సమర్పించి అలాగే అక్కడి నుంచి కళ్యాణం తిలకించి రేపొద్దున్న రథోత్సవం కూడా చూసుకుని రథ ఊరేగింపు కూడా చూసుకుని అందరూ వచ్చిన భక్తులందరూ కూడా వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈవేళ ఎంతో ఉత్సాహంగా ఇక్కడ ఎంతో వైభవంగా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసినటువంటి అగ్నికుల క్షత్రియ పెద్దలు అలాగే వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి సోదరులు హిందూ ధార్మిక భక్తులు అందరికీ కూడా నేను విన్నవించేది ఏంటంటే ఎంతైతే ఆనందంగా వెళ్తున్నామో అక్కడికి అంతే విధంగా
ఆయన ఆశీస్సులు తీసుకుని, స్వామివారి ఆశీస్సులు తీసుకుని క్షేమంగా ఇంటికి వెళ్ళాలని చెప్పేసి ఆయన వారసుడిగా మనస్ఫూర్తిగా చేతులు జోడించి కోరుకుంటున్నాను. ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు వారికి సహకరిస్తూ ఎంతైతే ఉత్సాహంగా వెళ్ళామో అంతే విధంగా క్షేమంగా ఇంటికి వెళ్ళాలని చెప్పేసి మనస్ఫూర్తిగా స్వామిని కోరుకుంటూ నేను కోరుకుంటున్నాను. ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా క్షేమంగా ఇంటికి వెళ్ళాలని చెప్పేసి మరొకసారి చెప్తూ మరి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయంగా జరగాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. స్వామివారి నగల గురించి మాకు కొప్పనాథ కృష్ణమ్మ గారు ఆలయాన్ని నిర్మించి ధూపదీప నైవేద్యాలకి 100 ఎకరాలు సమర్పించి అలాగే ఆభరణాలు కూడా గోల్డ్ అండ్ సిల్వర్ అప్రైజ్మెంట్ రిజిస్టర్లో పొందుపరిచి ఉన్నాయి. ఆభరణాలు ఎన్నో ఆభరణాలు స్వామివారికి కిరీటం, అలాగే రాజలక్ష్మి అమ్మవారికి కూడా వజ్ర వైడూర్యాలతో ఉండేటువంటి కిరీటం, 118 ఆభరణాలు లిస్ట్ ఇచ్చారు ఈవో గారు. ఇంకా ఎన్నో ఉన్నాయి, అవన్నీ కూడా మాకు తెలీదు. రాజోల్ ట్రెజరీ ఆఫీస్లో పొందుపరిచి ఉన్నాయని చెప్పేసి మాకు తెలుస్తుంది. ఆ ట్రెజరీ ఆఫీసు నెక్స్ట్ దాన్ని కూడా ఆ విషయాలు కూడా వెలికి తీయాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని ఏదైతే గోల్డ్ అండ్ సిల్వర్ అప్రైజ్మెంట్ రిజిస్టర్లో పొందుపరుచున్న రికార్డ్ అంతా కూడా బయట పెట్టాలని చెప్పేసి, బహిర్గతం చేయాలని చెప్పేసి నేను ఆయన వారసుడిగా కోరడం జరుగుతుంది కూటమి ప్రభుత్వాన్ని. అలాగే అండర్ సెక్షన్ 38 రిజిస్టర్లో కూడా ఉన్నటువంటి పొందుపరిచినటువంటి అవన్నీ ఆస్తుల వివరాలు కూడా బయట పెట్టాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు ఆర్టీఐ యాక్ట్ అడుగుతుంటే, టెంపుల్ లోన్ అడుగుతుంటే 864 ఎకరాలు ఉందని చెప్తున్నారు వాళ్ళు. అయితే మాకు ఎగనెస్ట్గా ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి నకిలీ ఫౌండర్ ఎవరైతే ఉన్నారో ఈ బహదూరు, అతను వాళ్ళ ఫాదరు, మా నాన్నగారు 2006లో వేసిన కేసు, డిప్యూటీ కమిషనర్ దగ్గర వేసిన కేసులో 2008లో ఇచ్చిన జడ్జిమెంట్కి ఆయన ముందు సబ్మిట్ చేసినటువంటి అఫిడవిట్లో మేము మా పూర్వీకులు 2500 ఎకరం ఆస్తి ఇచ్చారని చెప్పేసి పేర్కొన్నారు. నకిలీ అఫిడవిట్ అది. ఆ 2500 ఎకరం ఎక్కడుంది, ఏమైంది? ఇప్పుడు 864 ఎకరాలు ఉందని చెప్పేసి ఆలయ లిస్టులో ఉందని చెప్పేసి వెబ్సైట్లో చూపెడుతున్నారు. మరి ఈ ఆస్తులన్నీ ఏమైనాయి? అదేవిధంగా ఇక్కడ ఈ తీర ప్రాంత ప్రజలందరూ కూడా ఇచ్చిన ఆభరణాలన్నీ కూడా తారుమారు చేశారని, రాళ్లు మార్చేశారని, వాల్యుబుల్ ల్యాండ్స్ అన్ని అమ్మేసి తక్కువ ల్యాండ్స్ కొని పెట్టేశారని అల్లూరు కృష్ణరాజు గారి మీద చాలా అపోహలు ఉన్నాయి. ఆయన చనిపోయేటప్పుడు అల్లూరు కృష్ణరాజు, ఆయన వల్ల మేము ఇలా కోర్టు చుట్టూ రోడ్డు మీద తిరుగుతూ మాకు ఉన్న ఆస్తులు కూడా అమ్ముకుని ఆర్థికంగా కూడా చిరిగిపోయి ఉన్నాం. ఈ ప్రభుత్వం ఇప్పటికైనా సరే ధర్మాన్ని కాపాడమని చెప్పేసి మేము కోరడం జరుగుతుంది. మరి అటువంటి తప్పుడు అఫిడవిట్ ఇచ్చినటువంటి వ్యక్తికి అతన్ని ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్గా గుర్తింపు పొందాలో లేదు కబ్జాదారుడిగా గుర్తింపు చేస్తారో అది మీ ప్రభుత్వం వారే నిర్ణయం తీసుకుని మరి మాకు సరైన అసలైన కొప్పనాథ కృష్ణం గారి వారసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాకు న్యాయం చేసి ఆ ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్గా వాళ్ళ ఫ్యామిలీకి మాకు న్యాయం చేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. యువత కానీ నాయకులు కానీ అందరూ కూడా తీసుకోవడం జరిగింది. చైర్మన్ గారు చెప్పినట్టు మాకు ఈ దేవాలయాలు నిర్మించినటువంటి అగ్నికుల క్షత్రియ సోదరులు ఎవరైతే పూర్వీకులు ఉన్నారో, మరి మన అంతర్వేది దేవస్థానం కొప్పనాథ కృష్ణమ్మ గారు, అలాగే వాడపల్లి దేవస్థానం పినపోతు గజేంద్రుడు గారు, అనేక ఆలయాలు నిర్మించినటువంటి మహానుభావులు పూర్వంలో ఎన్నో ఉన్నాయి. అయినా సరే బయటకు రాకుండా దీన్ని అగ్రకులాల వారు, కొంతమంది రాజకీయ ఒత్తిళ్ల వల్ల ఈ రోజు మా కమ్యూనిటీకి చైర్మన్ కాదు కదా, బోర్డు మెంబర్ కూడా వేయని పరిస్థితులు కూడా ఉన్నాయి. అవి డిమాండ్ చేస్తూ ఒక బోర్డు మెంబర్ ఇవ్వడం జరుగుతుంది. అలా కాకుండా ఎవరైతే కొప్పనాథ కృష్ణమ్మ గారు స్థాపించారో ఆ వారసుడికి చైర్మన్ ఇచ్చే విధంగా మనం ప్రభుత్వం మీద పోరాటం చేసి, మరి ముఖ్యమంత్రి గారికి మా చైర్మన్ గారు చెప్పారు కాబట్టి ముఖ్యమంత్రి గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మిగతా శాసనసభ్యులు అందరికీ కూడా, మంత్రి, పార్లమెంట్ సభ్యులు, ఎంపీ గారికి అందరికీ చెప్పి మేము మా డిమాండ్ ఏంటంటే ఒకటే కోరుతున్నాం. ఎవరైతే వ్యవస్థాపకులు ఉన్నారో వాళ్ళ ఒక వంశీయులకి మనం చైర్మన్ ఇమ్మని అడుగుతున్నాం. కొన్ని భూములు ఇచ్చారు, భూములన్నీ కూడా అగ్రకులాల చేతిలో పెట్టుకుని ఈ రోజున వాళ్ళ నాటకాలు వేస్తున్నారు. అవన్నీ కూడా వెలుగు తీయాలంటే పొలిటికల్ ఇబ్బంది నుండి ఏ ఎమ్మెల్యే వచ్చినా, ఏ ప్రభుత్వం వచ్చినా సరే ఈ సమస్యను మరుగున పెట్టి వాళ్ళు కాలక్షేపం చేస్తున్నారు. కాబట్టి మా డిమాండ్ ఒకటి, ఎట్టి పరిస్థితుల్లోనూ వంశీయులకి దేవస్థానం చైర్మన్ ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కొల్లు పెద్దిరాజు. నేను ఆంధ్రప్రదేశ్ మత్స్యకార కార్పొరేషన్ చైర్మన్ గా చంద్రబాబు గారు నియమించున్నారు. ముఖ్యంగా ఏదైతే అంతర్వేది దక్షిణ కాశీగా పేరు పొందిన అంతర్వేది దేవస్థానం ఉందో ఆ దేవస్థానం నిర్మించిన శ్రీ కొప్పనాథి కృష్ణమ్మ గారి ఆశయం మేరకు, అలాగే అగ్నికుల క్షత్రియ సోదరులు పెద్దలు, అలాగే యువత ఆశయం మేరకు గజమాన యాత్ర నిర్వహిస్తున్న శ్రీ మన
గజమాల మా నాగరాజు గారికి అలాగే ఉన్న పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఏదైతే ఆ రోజు కిష్టమ్మ గారు ఆస్తులన్నీ కూడా అంతే దేవస్థానానికి దానం చేస్తున్నారు, దానికి మేము ఇప్పుడు మా అగ్నికులక్షేత్ర సోదరులందరూ కూడా మా డిమాండ్ ఏంటంటే, అక్కడ ఎవరైతే వారసులు ఉన్నారో శాశ్వత చైర్మన్ గా టెంపుల్ ఫ్యామిలీగా ఇవ్వాలన్నది మా అందరి ఆశ. దానికి అనుగుణంగా మేము కూడా గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి అలాగే పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లి ఖచ్చితంగా ఏదైతే మా అగ్నికుల క్షత్రియ సోదరుల ఆశయాలు ఉన్నాయో ఇంత ప్రతిష్టాత్మకమైన గజమాల యాత్ర చూస్తేనే తెలుస్తుంది. దానికి మేమందరం కూడా పెద్దలు తీసుకుంటే అతి తొందరలో గౌరవనీయులు నారా చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి శాశ్వత ఫౌండర్ గా ఎవరైతే కొప్పరాతి శ్రీనివాసరావు ఉన్నారో వారిని ఇవ్వాలని మేమందరం మా డిమాండ్. అలాగే ఖచ్చితంగా కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ విషయం మీద మేము తీసుకెళ్లి ఆయనకు వచ్చేలాగా మేము నా ప్రయత్నం 100% ఉంటామని ఈ పెద్దలకి యువతకి తెలియజేసుకుంటే మీ అందరి ముందు మీడియా నుంచి సెలవు తీసుకుంటున్నాం. గోకవరం మండలం తంటికొండ గ్రామంలో అమ్మవారి జాతర పేరుతో కొంతమంది అశ్లీల నృత్య ప్రదర్శనలు నిర్వహించడంతో గోకవరం పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. కుంతీదేవి అమ్మవారి జాతర మహోత్సవంలో భాగంగా ఈ నెల 19వ తేదీన జాతర ప్రారంభమైతే ఒకరోజు ముందుగానే 18వ తేదీన అనుమతులకు వ్యతిరేకంగా కమిటీ సభ్యులు నిర్వహించిన అశ్లీల నృత్య ప్రదర్శనలు చేస్తుండగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇలాంటి వాటిని గ్రామస్తులు అడ్డుకోవాలని, ఇలాంటివి చూస్తే సమాజానికి ఉపయోగపడే పిల్లలు పాడవుతారని సిఐఎస్విఎస్ మూర్తి అన్నారు. అసాంఘిక కార్యకలాపాలను నిర్వహించిన వారు ఎంతటి వారైనా చట్టపరమైన శిక్షలు విధిస్తామన్నారు. మండలం తంటికొండ గ్రామంలో కుంతీదేవి అమ్మవారి ఉత్సవాలు జాతర ఉందని చెప్పి కమిటీ సభ్యులు 19వ తారీఖు జాతర అని చెప్పి పోలీస్ స్టేషన్లో సమాచారం ఇస్తే ఆ జాతరకి ఎస్ఐ గారు మరియు సిబ్బంది కూడా అక్కడ బందోబస్తు అది నిర్వహించి జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎటువంటి ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా జాతరని కంప్లీట్ చేయడం జరిగింది. కానీ వాళ్ళు కొంతమంది వ్యక్తులు వాళ్ళకు ఉండేటువంటి ఆలోచన ప్రకారం పోలీసులు ఉంటే మనం కొన్ని అశ్లీల కార్యక్రమాలు, వాళ్ళు కొన్ని అసాంఘిక కార్యక్రమాలు చేయలేమని చెప్పి వాళ్ళు డిసీవ్ చేసి పోలీస్ని ఇంకా కొంతమంది వ్యక్తులను డిసీవ్ చేసి ముందు రోజు రాత్రే ఒక అశ్లీల ప్రదర్శన అనేది తంటికొండ గ్రామంలో ప్రదర్శించడం జరిగింది. ఆ ప్రదర్శనకి కారకులైనటువంటి ఆర్గనైజర్స్ని, అక్కడ ప్రదర్శన చేసినటువంటి 3 వ్యక్తుల్ని, ఆర్గనైజర్స్ 2ని, మొత్తం 5గురిని అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు. అదేవిధంగా దానికి ఆ డ్యాన్స్లకు ఉపయోగించినటువంటి డాక్టర్ని, సౌండ్ సిస్టమ్స్ను కూడా సీజ్ చేయడం జరిగింది. మాకు ఎవరైతే కమిటీ సభ్యులు ఇక్కడ ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరగవు, అశ్లీలమైనటువంటి కార్యక్రమాలు జరగవు అని చెప్పి మాకు అఫిడవిట్ ఇచ్చారో, ఎంఆర్ఓ గారి దగ్గర బౌండ్ ఓవర్ అయ్యారో వాళ్ళ మీద కూడా వాళ్ళ పాత్ర కూడా పరిశీలించి వాళ్ళ మీద కూడా చట్ట ప్రకారం తగు చర్యలు తీసుకుంటాం. ఇందు మూలంగా మన గోకవరం మండలం అదేవిధంగా కోరుకొండ సర్కిల్ పరిధిలోని 3 పోలీస్ స్టేషన్ ప్రజలందరికీ కూడా పోలీసు వారి విజ్ఞప్తి ఏంటంటే, మన గ్రామ దేవతలైనటువంటి అమ్మవార్లి జాతరలు కానివ్వండి, ఉత్సవాలు కానివ్వండి, ప్రశాంతమైన వాతావరణంలో భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని, సభ్య సమాజం సిగ్గుపడేలాగా, కుటుంబ సభ్యులు బంధుమిత్రులు తల వంచుకునేలాగా కార్యక్రమాలు ఏర్పాటు చేయొద్దని, ఏదైతే వాళ్ళు ప్రోగ్రామ్స్ కోసం పర్మిషన్ కోరతారో అవే నిబంధనలకి లోబడి టైమింగ్స్ ఫాలో అవుతూ ఆ కార్యక్రమాలే ఏర్పాటు చేసుకోవాలని, డీజేలు సౌండ్ సిస్టంలో కూడా పరిమిత శబ్దాలతో ఏర్పాటు చేసుకోవాలని, ఇప్పుడు రానున్నాయన్నీ కూడా 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ టైం కూడా దగ్గరికి వచ్చినాయి. అదేవిధంగా కూడా సంఘ వ్యతిరేకమైన కార్యక్రమాలైనటువంటి గుండాట, పేకాటలు కూడా ప్రోత్సహించొద్దని, ఎలాంటి అశ్లీల ఇజ్రాలో డ్యాన్స్లు కూడా ప్రోత్సహించొద్దని చెప్పి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఏదైతే అమ్మవార్ల జాతరలు కానివ్వండి, స్వామివార్ల కళ్యాణాలు కానివ్వండి, భక్తి శ్రద్ధలతో మొత్తం అందరూ కూడా సభ్య సమాజం అంతా కూడా యాక్సెప్ట్ చేసే విధంగా, అంగీకరించే విధంగా ఏర్పాటు చేసుకోవాలని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ, ఎవరైతే చట్టాన్ని చేతిలోకి తీసుకుని నిబంధనల్ని డీవియేట్ చేస్తూ ఇట్లాంటి చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలకు పాల్పడతారో వాళ్ళందరి మీద కూడా చట్ట ప్రకారం తగు చర్యలు తీసుకోబడతాయి. ఇప్పుడు వరకు ఈ సంఘటన మీద 2 కేసులు నమోదు చేసి బాధ్యులైన వారిని అరెస్ట్ చేశాం. ఆల్రెడీ
ఎంఆర్ఓ గారి పరిశీలనలో కూడా బౌండ్ ఓవర్ కేసు కూడా ఉంది. అంటే ఒక ఇన్సిడెంట్ తోటే దాదాపుగా 3 కేసులు అయ్యి వాళ్ళందరినీ కూడా మేము యాక్షన్ తీసుకుంటున్నాం. భవిష్యత్తులో కూడా దీని మీద రిపీటెడ్గా ఎవరైనా చేసినా వాళ్ళ మీద సీట్స్ అయ్యి కూడా ఓపెన్ చేసి నిరంతరం వాళ్ళ మీద నిఘా పెడతాం. మనకి తెలిసిన వెంటనే యాక్షన్ తీసుకున్నాం. ఎఫ్ఐఆర్ మన దృష్టిలోకి వచ్చింది, ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. నిన్న ఆ గ్రామంలో కూడా మళ్ళా జాతరకు సంబంధించిన వెంకటేశ్వర స్వామి కళ్యాణానికి సంబంధించినటువంటి ఈ వ్యవహారాలు అన్నీ ఉన్నాయి. అన్నీ కూడా కంప్లీట్ అయిన తర్వాత బందోబస్తు ఇవాళ ఇన్వెస్టిగేషన్ చేసి అదుపులో చూసాం. ముఖ్యంగా ప్రజలకి మీ ద్వారా తెలియజేయాల్సింది ఏంటంటే, అది ఎవరైతే అలాంటి ప్లే చేస్తున్నారో, ఎవరైతే అలాంటి కార్యక్రమాలు వేస్తున్నారో వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ భార్యా పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులు అట్లాంటి ఏమైనా చూడగలుగుతారని ఒక ప్రశ్న సంధించాలి వాళ్ళకి. మీరు మీ కుటుంబ సభ్యులతో ఆహ్లాదకరమైన వాతావరణంలో అలాంటి కార్యక్రమం ఏదైనా మీరు చూడగలరా? మీకు ఇంటర్మీడియట్ చదువుకునే పిల్లలు ఉంటారు గ్రామంలో, డిగ్రీ చదువుకునే పిల్లలు ఉంటారు, మీ మదర్ ఉంటారు, మీ రిలేషన్ ఉంటారు, వాళ్ళందరూ కూడా మీ బంధువులు వస్తారు. గ్రామంలో జాతర అంటే చుట్టుపక్కల 5,000 జనాభా ఉంటే బయట నుంచి 10-15,000 మంది వస్తారు. అంతా కూడా కలకలలాడుతూ ఉంటుంది ఊరంతా కూడా. అలాంటి కార్యక్రమాల్లో ఇట్లాంటి ఊర్లో ఇలాంటిది ఏర్పాటు చేయడం అనేది చాలా దురదృష్టకరం. ఇది ప్రజల వైఖరి మారాలి పూర్తిగా. ఆర్గనైజర్స్ కూడా ఇలాంటి వాటికి సపోర్ట్ చేయకూడదు. స్పాన్సర్స్ కూడా కొంతమంది చెప్తున్నాం, కొంతమంది స్పాన్సర్స్ కూడా వాళ్ళు దేనికి స్పాన్సర్ చేస్తున్నారని తెలియకుండా చేస్తున్నారు. వాళ్ళ రూల్స్ కూడా పరిశీలించి చేస్తూ ఉంటాం. అట్లాంటివి జరిగినప్పుడు కూడా వాళ్ళు కొన్ని సిఫార్సులు కూడా ఇండైరెక్ట్గా కూడా చేస్తున్నారు వేరే డిపార్ట్మెంట్ నుంచి పోలీస్ వారికి కూడా. అలాంటివి కూడా ఉండకూడదు. ఎవరైతే సభ్య సమాజం యాక్సెప్ట్ చేసే ప్రోగ్రామ్స్నే మనం అంతా కూడా ఆర్గనైజ్ చేసుకోవాలి. దిస్ ఈజ్ ద సోషలాజికల్ హీనస్. ఇది ఒక ప్రజలు ఎవరో ఒకళ్ళు కావచ్చు, ఇద్దరు కావచ్చు, లేకపోతే కొంతమంది కావచ్చు, వాళ్ళు అట్లాంటి పెట్టాలనేటువంటి ఒక చెడు ఆలోచనతోటి ఒక అశ్లీలమైనటువంటి కార్యక్రమం అనేది జరిగింది. పూర్తిగా ఈ జిల్లాలో, తూర్పుగోదావరి జిల్లాలో ఎస్పీ గారు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్, ఆదేశాల మేరకు ఎక్కడా కూడా ఎలాంటి కుగ్రామంలో అయినా సరే ఎలాంటి చోట కూడా మహిళలు అసభ్యకరమైనటువంటి నృత్యాలు కానీ, డ్యాన్సులు కానీ, యాక్టివిటీస్ అవి ప్రోగ్రామ్స్ కావచ్చు, లేకపోతే ఊరేగింపుల్లో కావచ్చు ఉండకూడదు అనేది దృఢ సంకల్పం. దానికి అనుగుణంగానే పనిచేస్తున్నాం. దాని మీదే ఈ 2 days నుంచి కూడా ఈ కేసుని స్పీడ్గా ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి ఎవరైతే బాధ్యులైనారో వాళ్ళందరినీ కూడా తిరిగి తీసుకొచ్చి అదుపులోకి తీసుకుని కోర్టు ముందు ప్రవేశపెడతాం. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తే చేపల వేటలో మంచి ఫలితాలు వస్తాయని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఇండియన్ కోస్ట్ గార్డ్ కమాండెంట్ రోహిత్ బి తెలిపారు. బుధవారం కాకినాడ ఏటిమొగ కాకినాడ మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్లో ఇండియన్ కోస్ట్ గార్డ్ కాకినాడ స్టేషన్ మెరైన్ మత్స్యశాఖ ఆధ్వర్యంలో మత్స్యకారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో మత్స్యకారుల అభివృద్ధికి కృషి చేయడం జరిగిందన్నారు. భారత సముద్ర తీరం చాలా పెద్దదని పేర్కొన్నారు. సముద్రంలో చేపల వేట కోసం మత్స్యకారులు అనుకోకుండా సరిహద్దులను దాటుతున్నారని, దానివల్ల అనేక ఇబ్బందులు ఏర్పడుతున్నాయన్నారు. సమాజంలో మారుతున్న కాలానికి అనుగుణంగా మత్స్యకారులు కూడా మారి చేపల వేట చేయాలని సూచించారు. ప్రభుత్వం ఉచితంగా ఇచ్చిన ట్రాన్స్పాండర్ను రాత సమయంలో ఆన్ చేసి ఉంచాలన్నారు. దానివల్ల పరిధి దాటి అంతర్జాతీయ జలాల్లోకి వెళ్లకుండా చూసుకోవచ్చన్నారు. లైఫ్ జాకెట్లు, ఫైర్ ఎక్స్టింగ్విషర్లు బోట్లో ఉంచుకోవాలన్నారు. జిల్లా మత్స్యశాఖ అధికారి కృష్ణారావు, జేడీ కరుణాకర్రావు, అప్సడా రాష్ట్ర డైరెక్టర్ లంక నారాయణ ప్రసాద్ మాట్లాడుతూ వేట నిషేధంలో మత్స్యకారులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలన్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ కమాండెంట్ అతుల్ వర్మ, ఉపాధ్యాయులు మల్లాడి రాజు, సెక్రటరీ బాబులు, జాయింట్ సెక్రటరీ వెన్నుపోతి శ్రీనివాస్, కోశాధికారి చింతపేర్రాజు, అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ పంతాడి రాజు, సిఐ వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఇది చాలా మంచి కార్యక్రమం. ఈ అవగాహన సదస్సు అనేది ఎప్పుడు పెడుతున్నారు, మీకు ఎప్పుడు కూడా జరుగుతున్న విధానం బట్టి జరగబోయే అని కూడా మీకు చెప్పడం జరుగుతుంది. అంటే మనందరూ కూడా బోట్ ఫిషింగ్ లో రావడం తప్ప బయట ఏం జరుగుతుందో కొన్ని విషయాలు మీకు తెలియదు. అలాంటివన్నీ కూడా ఫిషరీస్ డిపార్ట్మెంట్ ద్వారా, కోస్ట్ గార్డ్ ద్వారా, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ద్వారా ఈ అవగాహన సంస్థ ద్వారా చెప్పడం జరుగుతుంది. అందులో మనం కొన్ని పాటిస్తాం, కొన్ని పాటించలేదు, ఇలా కూడా ఉంటున్నాయి. కానీ పాటించవలసిన అవసరం ఉంది. ఇప్పుడున్న పరిస్థితిని బట్టి అన్ని కూడా వాళ్ళు చెప్పిన కూడా పాటిస్తూ ఉండాలి, జాగ్రత్తలు కూడా తీసుకుంటూ ఉండాలి.
ఎవరైతే జాగ్రత్తలు తీసుకున్నారో వాళ్ళందరూ కూడా సేఫ్గా ఉంటారు. ఈ రోజున జాగ్రత్త తీసుకోకపోతే నష్టం జరుగుతుంది. ఉదాహరణకి ఈ రోజు ఇప్పుడు మనం ఉన్నాం, గతంలో మనం బోర్డు కట్టుకుని మనమే ఆటోకి వెళ్ళిపోయేవాళ్ళం. అప్పుడున్న పరిస్థితులు డిపార్ట్మెంట్ కూడా అప్పుడున్న పరిస్థితిలో ఎటువంటి సహకారం లేదు గతంలో. కానీ ఇప్పుడలా కాదు, ప్రభుత్వం సహకరిస్తుంది. ఏ విధంగా సహకరిస్తుంది అంటే, గతంలో మనమే ఇంజిన్ కొనుక్కోవాలి, మనమే బోర్డు కట్టుకోవాలి, అన్ని మనమే కొనుక్కోవాలి. దాని మీద ఏమైనా అవసరం ఉంటే వాళ్ళని కానీ ఏమైనా కావాలంటే గత ప్రభుత్వాలు కొన్ని ఇచ్చినాయి, తర్వాత మన ప్రభుత్వం ఇచ్చినాయి అన్నీ ఉన్నాయి. కానీ అది వేరు. ఇప్పుడేమో టెక్నాలజీ వచ్చింది. ఇప్పుడు అన్ని కూడా ఎవరైతే టెక్నాలజీని ఉపయోగించుకుని వెళ్తున్నారో వాళ్ళు ముందుకు వెళ్ళిపోతారు విషయంలో. కొంచెం ఛానల్లో చూస్తాం మనం, వాళ్ళు చూడండి ఎంత టెక్నాలజీ చాలా విషయం, చాలా విషయం చేస్తున్నారు, మామూలుగా కాదు. మనం కొంతమంది వెళ్తే విషయం ఉండలేదు, కొంతమంది దొరుకుతుంది. వాళ్ళు తెలుగు యాడ్ చేస్తే కొంతమంది ఫిషింగ్ అవుతుంది, కొంతమంది రావట్లేదు. అందుకే నాడు ప్రభుత్వం మనకి గతంలో డాట్ మిషన్ ఇచ్చింది, డాట్ తర్వాత మళ్ళీ ట్రాన్స్ఫర్ ఇచ్చింది. దీంట్లో ఇంకా లేటెస్ట్ వచ్చింది. అది ఇచ్చిన దాన్ని మనం బోర్డులో పెట్టుకుని మనం దాన్ని ఆన్ చేయగలంటారు. ఆన్ చేస్తాం కదా, మీరు ఎక్కడా పెడుతుంది ఆన్ చేయట్లేదు. అదే ఇందులో మళ్ళీ ఇంకా రకాలు ఇచ్చారు. ఏంటంటే ఫిషింగ్ ఎక్కడ ఉంటుంది, గ్రౌండ్ కూడా తెలిసే పరిస్థితి ఉంది. ఈ ట్రాన్స్పాండర్ అనేది లేటెస్ట్ వెర్షన్. లేటెస్ట్ వెర్షన్లో మన బోట్ ఆర్డర్ నుంచి చెప్పింది ఏంటంటే, మాకు ఇందులో పవర్ అనేది ఎక్కువ లాగేస్తుంది ఒకేసారి, విహెచ్ఎఫ్ ఛానల్ అనేది డిస్టర్బ్ అవుతుందని అన్నారు. అంతే కదా. కానీ మనకి ఏంటంటే ఇస్రో నుంచి సైంటిస్టులు వచ్చారు. ఇది తయారు చేసింది పేటలో ఉన్న సంస్థలు కాదు, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ తయారు చేసినటువంటి ఇన్స్ట్రుమెంట్ ఇది. శాటిలైట్ లింక్, ప్రతిదీ కూడా శాటిలైట్ లింక్ ఉంది. సమాచారం ఇచ్చేదాన్ని దేశ భద్రత కూడా ముడిపడి ఉంటాం. ఎవరు పడతారు అంటే, మొదట్లో మీకు విహెచ్ఎఫ్ సెట్లు ఇచ్చినప్పుడు ఆ సెట్లు ఎక్కువ నక్సలైట్లు వాడేవారు. మనకి ఇవ్వడానికి భయపడుతూ మనకి 15-16 ఛానల్ ఇచ్చారు. 15-16 ఛానల్లో మాట్లాడడం ఎంతమంది చెప్పండి. మీరు ఛానల్ మళ్ళీ రిపేర్ చేసేవారు కదా, ఛానల్ చేసి 95-100 ఛానల్ మాట్లాడేసేవారు. వాళ్ళందరూ రోజు ఫోన్ చేసి ఏమంటే మా ఛానల్లో మీ వాళ్ళు వచ్చేస్తున్నారండి అంటే ఒక డిసిప్లిన్ అనమాట అది. రెండోది ఏంటంటే డాట్ వచ్చింది, డాట్ తర్వాత ఇది వచ్చింది. పవర్ కన్జంప్షన్ ఏంటంటే మళ్ళీ కావాలంటే ఇస్రో సైంటిస్టులు మనం పిలిపిద్దాం. వాళ్ళు ఏమన్నారంటే, వాళ్ళు డెమాన్స్ట్రేషన్ మన అసెంబ్లీ ఇచ్చారు. సెల్ ఫోన్ ఛార్జింగ్ ఎంతలో అవుతుందో అంతలో అవుతుంది, విపరీతంగా లాగేయడానికి ఛాన్స్ లేదు. సెల్ ఫోన్ ఛార్జింగ్, మీ సెల్ ఫోన్ ఛార్జింగ్ ఎంత పెట్టుకుంటారో అంతే అవుతుంది. మేము కావాలంటే ఇన్స్ట్రుమెంట్ మీద మేము దాని మెజర్మెంట్ చూపిస్తామని చూపించారు. ప్రూవెన్ టెక్నాలజీ. మనం కావాలంటే మళ్ళీ ఒకసారి పిలిపిద్దాం, దాని మీద చేద్దాం. ఇది ఏంటంటే మీరు ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకున్నప్పుడు మీరు అంటున్నారు కదా విహెచ్ఎఫ్ సర్టిఫికేట్ సిగ్నల్ క్రాష్ అవుతున్నాయండి, దాన్ని మనం వెరిఫై చేస్తాం. మొత్తం పాయ ఈస్ట్ వెస్ట్ నార్త్ వెస్ట్ నార్త్ ఈస్ట్ అండమాన్ సెక్టర్లో కూడా నేను వర్క్ చేయడం జరిగింది. అందులో ఈస్ట్లో ఎక్కువ వర్క్ చేసిన అనుభవంతో నేను చెప్పబోయేది ఏంటంటే, కోవిడ్ కొన్నిసార్లు మన వాళ్ళు వేస్తారు. అంటే జనరల్గా ఉంటుంది. ఇప్పుడు అలా ఇంగ్లీష్లో ఏదో ముక్క చెప్పినట్టు, గ్రాస్ ఈజ్ ఆల్వేస్ గ్రీన్ ఆన్ ద అదర్ సైడ్ అని. పక్కింటి పొలకూర రుచిగా ఉంటుందంట. అలాగే అక్కడ ఏమో ఆ శ్రీలంక దగ్గర ఉన్న తీరంలో వేరే చేపలేమో కొత్తగా వింతగా లేదంటే అతి పెద్దగా ఏమో ఉంటాయన్న ఒక ఆలోచన మనలో అయితే ఖచ్చితంగా ఉంది. కానీ అల్లదేదో మంచి సినిమా తీశారు మన వాళ్ళు. నిజంగా మన చలనచిత్ర పరిశ్రమ వాళ్ళకి మనం కృతజ్ఞతలు అవ్వాలి. ఎందుకంటే సినిమా ద్వారా మనం అందరం నేర్చుకుంటాం. అదే సినిమా వచ్చింది మంచిది, టండేల్. థ్యాంక్ యూ సార్. ఆ టండేల్ సినిమా ద్వారా ఇప్పుడు డైరెక్టర్ గారు పాటలు ఏం పెట్టారు, ఏమైంది స్టోరీ అనేది కాదు, అది ఒక నిజ జీవితంలో జరిగిన ఒక జీవిత కథ. అండ్ మీ అప్పుడు దాన్ని కదిపి మీ అందరికీ చెప్పడం జరుగుతుందంటే ఏదో ఆశ, ఆ ఆశను మరి అత్యాశను మరి మనం చెప్పుకోవచ్చా? ఖచ్చితంగా చెప్పుకోవచ్చు.
ఎందుకంటే భారత తీర ప్రాంతం చాలా చాలా అంటే చాలా పెద్దది. అంటే ఫైర్ ఏదైనా జరిగినప్పుడు దాన్ని ఆర్పే సాధనాలు కూడా లేకపోవడం ఇదొక పాయింట్ని సెంట్రల్ గవర్నమెంట్ గుర్తించింది. దీనికి అనుకూలంగా చర్యలు తీసుకోమని గవర్నమెంట్ని అన్ని స్టేట్ గవర్నమెంట్ని కోస్టల్ స్టేట్స్ని ఆదేశించడం జరిగింది. 4వ వచ్చినప్పటికీ కలర్ కోడింగ్. ఈ కలర్ కోడింగ్ సరిగా లేకపోయిన కారణంగా ఏ బోటు ఏ స్టేట్తో అర్థం కాక మొత్తానికి కన్ఫ్యూజన్ వచ్చేసి దొంగలు దూరే అవకాశం ఉంది. కాబట్టి కలర్ కోడింగ్ని ఎట్టి పరిస్థితుల్లో పాటించాలి. కలర్ కోడింగ్ లేకుండా ఏ సముద్రంలోకైనా బోటు కానీ వెళ్తే దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆపేయండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. 4వ పాయింట్ వచ్చేటప్పటికి సరైన డాక్యుమెంట్లు లేకపోవడం. ఎవరికి సిబ్బంది వెళ్ళిన సిబ్బందికి సరైన డాక్యుమెంట్లు చూపించట్లేదు. ఒకరి దగ్గర ఇద్దరి దగ్గర ఉంటున్నాయి, అంతకు మించి మిగిలిన దగ్గర డాక్యుమెంట్ ఉండట్లేదు. అటువంటి వాళ్ళని దొరికితే మాత్రం వదలొద్దు. అండి, మన ఇండియన్ కోస్ట్ గార్డ్ భారతీయ తీర రక్షణా దళం 50 ఏళ్ళు పూర్తి చేసుకోబోతున్న శుభ సందర్భంగా స్పెషల్ కమ్యూనిటీ ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఈ రోజున మన మత్స్యకారులందరూ కూడా సముద్రంలో వెళ్ళినప్పుడు ఎటువంటి సేఫ్టీ ఎక్విప్మెంట్ క్యారీ చేయాలో వాళ్ళు తీసుకోవాల్సిన తగ చర్యల గురించి మన గౌరవమైన ఎమ్మెల్యే గారు సార్ శ్రీ కొండబాబు గారు ఆధ్వర్యంలో మన ఫిషరీస్ డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, మెరీన్ పోలీస్, మిగతా అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఈ రోజున ఇక్కడ అసెంబ్లీ అయ్యి ఈ స్పెషల్ కమ్యూనిటీ ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయబడింది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. ధనుర్మాసం సందర్భంగా అలివేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఉత్సవాలను 9 రోజుల పాటు నిర్వహించి అన్నదానం చేపట్టడం జరిగిందని మాజీ కౌన్సిలర్ జోగారాజు పేర్కొన్నారు. బుధవారం కాకినాడ జగన్నాథపురం యేసువారి వీధిలో అలివేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ధనుర్మాస ఉత్సవాల సందర్భంగా భారీ అన్నదానం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 9 రోజుల పాటు తిరుపతిలో అలివేలు మంగ పద్మావతి వెంకటేశ్వర స్వామికి నిర్వహించే పూజలను ఇక్కడ నిర్వహించడం జరిగిందన్నారు. 4000 మందికి అన్నదానం చేపట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు పాల్గొన్నారు. రావాలి ఎవరికి రావాలి సార్ మీకు ఓకే వచ్చింది. ఎలా చూడండి జోగరావు గారు. మీకు ఒకసారి వస్తున్నాను వేయండి, వడ్డించండి ఒకసారి. ఎలా చూడండి సార్ ఒకసారి.
ఓకే సార్. పడించండి. ఒక జడ్జర్ వడించుకోండి చూసుకోండి. ఇంకా మా ఫోటోలు అయిపోయి ఒకసారి వస్తున్నాను. పొడను ఇప్పుడే పొడలు మళ్ళీ అవో తర్వాత మీద అడిపోతుంది. గత ధనుర్మాసం సందర్భంగా శ్రీ అలివేలి మంగతాయ పద్మావతి యొక్క కార్యక్రమం తిరుపతిలో ఎలా చేయాలో అలా చేయాలనే ఆలోచనతో గత 3 సంవత్సరాలు బట్టి ఈ యొక్క కార్యక్రమం చేయాలని నిశ్చయించుకున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి కాకినాడ పట్టణంలో మన గంధిబాబ్జీ గారు లాంటి పెద్దలు, అలాగే ఇళ్ళ బాబ్జీ గారు, చాలామంది ప్రముఖులు, మా ఫ్రెండ్స్ స్నేహితులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఆ రోజు సహకరించడం జరిగింది. 9 రోజులు ఘనంగా ప్రతిరోజు కూడా కోలాటకాలు, తర్వాత పూజలు చక్కగా జరిగాయి. అలాగే ఈ యొక్క యేసువారి వీధి నుంచి జగన్నాథపురం వెంకన్నబాబు గుడి దాకా కూడా భారీ ఎత్తున మందుగుండు సామానంతో స్వామివారిని అక్కడికి ఊరేగింపుగా తీసుకెళ్ళడం జరిగింది. తదనంతరం ఈరోజు అన్నదానం పెట్టడం జరిగిందండి. ఈ అన్నదానానికి ప్రతి ఒక్కరు కూడా మాకు సహకరించి తోచినంత ఇచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని నా ద్వారాగా చేయించినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నామండి. ఇది చాలా ఆనందంగా ఉంది. నా జీవితం ధన్యమైందనేది చెప్పాలి. ఎందుకంటే అంత శ్రీనివాసుడి యొక్క కటాక్షం లేకుండా ఇటువంటి కార్యక్రమం చేయాలంటే చాలా కష్టం. కానీ అయినప్పటికీ ఒక సామాన్యుడిని ఇంత కార్యక్రమం చేశానంటే అది యొక్క ప్రజలు, పెద్దలు, కాకినాడ పట్టణ ప్రజలు అందరూ కూడా, కాకినాడ పొలిటికల్ లీడర్స్ అంటే కూటమి సభ్యులు అందరూ కూడా నాకు సహకరించారు. ఆ యొక్క సహకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేయగలిగానని చెప్పి ఈ సందర్భంగా తెలియపరచుకుంటున్నాను. తాళ్లరేవు అంటే తాళ్లు నేసేందుకు ప్రసిద్ధి అని అంటారు. పూర్వం నుండి కదిరి నరసింహస్వామి రథోత్సవానికి ఉపయోగించే తాళ్లను కాకినాడ జిల్లా తాళ్లరేవులో తయారు చేస్తారు. కొబ్బరి పీచును ఉపయోగించి ఈ తాడును నేయడం జరుగుతుంది. ఈ రథాన్ని లాగేందుకు 160 మీటర్ల పొడవు, 36 అంగుళాల వెడల్పు ఉన్న తాడును ఉపయోగిస్తారు. ఈ తాడును నేసేందుకు సుమారు వారం రోజుల నుండి 300 మంది కార్మికులు శ్రమించారు. మరింత సమాచారం మా ప్రతినిధి గోపాలకృష్ణ అందిస్తారు. ఈ రోజైతే మనం తాళ్లరేవులో ఉన్నాం. తాళ్లరేవు అనే పేరు రావడానికి కారణం, తాళ్లరేవులో ఎక్కువగా తాళ్లు తయారవుతాయి. ఆ తాళ్లు తయారవడం వల్ల ఇక్కడ నామకరణం కూడా తాళ్లరేవు అని పేరు వచ్చిందని చెప్పేసి పెద్దలు చెప్తూ ఉంటారు. అదేవిధంగా ఇక్కడ తాడు చేయడం మామూలు విషయం కాదు, చాలా కష్టంతో కూడుకునే వర్క్ ఇది. ఈ తాళ్ళు ఇక్కడ నుంచి తాళ్ళు ఇతర దేశాలు ఎక్కడెక్కడికో వెళ్ళి వాటిని ఉపయోగిస్తూ ఉంటారు. అదే విధంగా అనంతపురం జిల్లాలో కదిరేలోని లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి ఈ తాడును పంపడం జరిగింది. ఇక్కడ అయితే ఒక పెద్ద తాడును తయారు చేశారు. అది మినిమం 5 రోజులు కష్టపడి ఆ తాడును అయితే తయారు చేయడం జరిగింది. ఆ తాడుని లక్ష్మీ నరసింహస్వామి రథాన్ని లాగడానికి ఎంతో మంది లక్షలాది మంది భక్తులు వచ్చి ఆ తాడుని ఎంతో పవిత్రంగా లాగుతూ ఉంటారు. ఆ పవిత్రంగా లాగే తాడుని కూడా ఇక్కడ తాళ్లరేవులో తయారు చేయడం అనేది చాలా గొప్ప విషయం.
దీనికోసం సంబంధించి ఇక్కడ తయారు చేస్తున్నటువంటి శ్రామికులు మేస్త్రిని అడిగి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. బుజ్జి అని పిలుస్తారండి అందరూ. ఇది మా చింతపిల్లి అప్పారావు గారు, చింతపిల్లి సత్యం గారు అక్కడి నుంచి వచ్చిందండి ఈ వర్క్ అంతానే. అక్కడి నుంచి నేను చిన్నప్పటి నుంచి పని నేర్చుకున్నదే. ఈ తాడు కదిరి వెళ్తుంది సార్. కదిరి లక్ష్మీనరస్వామి గుడికి వెళ్తుందండి, చిత్తూరు జిల్లా. ఈ తాడుకి 5 రోజులు పట్టింది సార్. 5 రోజులు పొద్దున సాయంకాలం స్నానాలు చేసి రావాలండి. ఎప్పుడైనా నీసి గట్ట ముట్టకూడదండి. నీసి ముట్టిన కూడా కొంత ప్రమాణం గట్రా జరుగుతుంది. అలా నామదిష్టాలతో చేస్తాం, పసుపు కుంకాలు కొబ్బరికాయలతో చేస్తామండి. 5 రోజులు అయిన తర్వాత ఇది ఇంకోటేమో పుట్టపర్తి మామిడి దగ్గర పుట్టపర్తి దగ్గర వేసామండి. ఒకటేమో మెండపేట దగ్గర 7 దాన్ని ఆ ఊరు వేస్తామండి. ఈ 3 తాళ్ళు కూడా చాలా నిష్టగా చేసామండి. అదే విధంగా ఇంకొక శ్రామికుని అడిగి దీని యొక్క మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. సార్ మీ పేరేంటి? సార్ నా పేరు మందపల్లి శ్రీనండి. మేము గత 33 సంవత్సరం బట్టి ఇదే వర్క్లో ఉన్నాం సార్. నేను ఈ వర్క్ మా తాతలు చేశారండి, మా నాన్నలు చేశారు. ఇప్పుడు మేము చేస్తున్నాం. ఇప్పుడు మా అబ్బాయిలు కూడా ఇదే వర్క్కి వచ్చేస్తున్నారండి. మేము ఈ వర్క్ చేయడం ఎంతో ప్రాధాన్యతంగా చేస్తున్నామండి. వర్క్ మేము ఎంతో ఇష్టంగా కూడా చేస్తున్నామండి. కాకపోతే ఏంటండి 3 రోజుల బట్టి 5 రోజుల బట్టి పని చేస్తున్నామండి. ఇది ఒకే తోట కదిరి తోట అనేది. ఆ తోట చేస్తుండే కదా బాగానే జరిగిందండి. ఇక్కడ కరప పక్కన పుట్టుకుండ తోట తయారు చేస్తున్నామండి. ఆ తోట తయారు చేస్తుండగా నాతో పనిచేసే ఆయనకి చెయ్యి ఇరిగిపోయిందండి. ఆడు ఇప్పుడు హాస్పిటల్లోనే ఉన్నాడండి. అసలు ఈ వర్క్ మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారండి? ఈ వర్క్ నేను గత 30 సంవత్సరాల నుంచి చేస్తున్నానండి. 30 పైన ఉంటుందండి. ఈ తాళ్ళు చేసినప్పుడు ఏమైనా ప్రమాదాలను ఎదుర్కొంటారండి? మేమైనా అవుతూ ఉంటాయండి. ఈ మధ్యకాలంలో ఏమైనా ప్రమాదాలు జరిగినాయండి? ఈ మధ్యకాలంలో అంటే నేను దగ్గరగా హైవేలో చేతంలో కొంత ప్రమాదాలు జరుగుతున్నాయి సార్. హైవేల మూల కొంత జరుగుతున్నాయండి. ఈ చిన్న మా ప్లాస్టిక్ లైలాండ్ రూప్ అయితే పెద్ద అవ్వండి. ఈ రథం తాడు అనేది కొంత ప్రమాదం అండి. మొన్న ఈ మామిడారి దగ్గర 7 దాన్ని వేసాం కదండి, అది వేసినప్పుడు ఒక కుర్రోడికి ప్లాస్టర్ అవ్వండి. ఈ తాళ్ళు పని అనేది నిత్యం ఉంటుందా, లేకపోతే వర్షాలు వచ్చినప్పుడు ఈ తాళ్ళు పని చేయడానికి వీలుండదు? ఆ టైంలో ఏం చేస్తారనేది ఇక్కడ ఉన్నటువంటి శ్రామికులు అడిగి తెలుసుకుందాం. సార్ మీకు నిత్యం ఈ వర్క్ అనేది ఉండదు, వర్షాలు వచ్చినప్పుడు కూడా ఈ తాళ్ళు పని చేయడానికి వీలు ఉంటుందా, ఉండదండి? ఇది వర్షం వస్తే మాకు తాళ్ళు పని చేయడానికి వీలుండదు సార్. మేము ఖాళీ వర్షం. అటువంటి సమయంలో వేరే పనికి ఏమైనా వెళ్తారా? మేము వేరే పనులకి ఏమి వెళ్ళాము సార్. కాకపోతే గవర్నమెంట్ కూడా మమ్మల్ని ఇప్పుడు వరకు కూడా గుర్తించలేదండి. మా తాతల నుంచి ఈ వర్క్ మీద మేము ఆధారపడి ఉన్నాం సార్. గవర్నమెంట్ నుంచి కూడా మాకు ఏ సహాయం కూడా లేదండి. మరి వర్షాలు వచ్చిన టైంలో మీకు జీవనోపాధి ఎలా కల్పించుకుంటారు? మా సార్ దగ్గరే కొద్దిగా పప్పులు అయితే తెచ్చుకుని మేము అలా కూర్చుని తింటుంటాం. ఒక తాడు అయితే బయటకు వెళ్తుంది. ఆ తాడు ఎక్కడికి వెళ్తుందో, ఎన్ని రోజులు తయారు చేస్తారో దాని యొక్క వివరాలను అడిగి తెలుసుకుందాం. సార్ ఈ తాడు ఎక్కడికి వెళ్తుందండి? ఇది గోయిందా, జై గోయిందా. ఈ తాడు తయారయ్యి మాకు 2 రోజులు పట్టింది. దీన్ని పుట్టకుండా ఊరు అనేది అక్కడ నరసింహస్వామికి పంపిస్తున్నాము. ఈ తాడు తయారీలో మనుషులు కూడా దెబ్బలు తిన్నారు. అనగా ఒక అబ్బాయికి అయితే మాత్రం చెయ్యిరిగింది, మిగతా వాళ్ళకి చిన్న చిన్న ప్యాచీలు పడ్డాయి. మాకు మాత్రం 2 రోజులు పట్టింది తయారు చేయడానికి తాడు. ఇక్కడ తాడు తయారు చేయాలంటే ఒక్కరితో అయ్యే పని కాదు. మినిమం ఒక 20 మంది కలిసి చేయాలి. ఈ పని ఎప్పుడు చేస్తున్నారు అనేది మనం వాళ్ళని అడిగి తెలుసుకున్నాం. సార్ మీ పేరు? నా పేరే జ్యోతిబాబు అండి. మీరు ఎప్పటి నుంచి తాళ్ళు పని చేస్తున్నారండి? మేము 20 సంవత్సరాల మంది నుంచి మేము తయారులో ఉన్నామండి. తాళ్ళు పనికి మేము వచ్చి ఈ రథానికి తాడు తయారు చేయాలంటే ఇంచుమించు మినిమం ఒక 50 మంది ఉండాలండి రోజుకి. ఈ తాడు తయారయ్యేటప్పటికి మాకు ఒక వారం పడుతుందండి. వారం రోజుల్లో మేము నిష్ఠగా తాడు తయారు చేయడానికి మేము అనుకూలంగా చేసుకుని వస్తామండి. మాకు మేము అప్పుడు రోజుకి మేము 5 రూపాయల జీతం కానీ ఇదే వర్క్ అండి మాకండి. అప్పుడు 5 రూపాయలు ఇచ్చేవారండి మాకండి. 5 రూపాయల జీతం కానీ ఇక్కడి నుంచి అలా పడి చేసుకుంటున్నాను. ఇప్పుడు కనీసం రోజుకి 600-700 వస్తుందండి మాకండి. జీతాలు కూడా పెద్దగా ఉంటుందండి. అదే వర్షాలు కూడా పడితే మాకు పనులు ఉండవు సార్, ఖాళీగా ఉండాలండి. అందరూ పిల్లలతో ఉన్నవాళ్ళమేనండి. మాకు ఈ పని తప్ప మాకు వేరే పని ఏది రాదండి. ఈ పనే చేసుకుంటామండి. 20 రోజులు వర్షం పడినా సరే అలా ఖాళీ కూర్చున్నాం తప్ప వేరే పనిలోకి వెళ్ళాలి పరిస్థితి అండి. మేము అందరూ ఈ పని మీద ఆధారపడి ఉన్నామండి. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో ఉత్కంఠగా కొనసాగుతున్న జనసేన పార్టీ వార్డ్ ఇన్ఛార్జ్ మరియు బూత్ కన్వీనర్ల ఎన్నికల ప్రక్రియ. ఈ సందర్భంగా జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాళ్లూరి రామ్ మీడియాతో మాట్లాడుతూ
క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకే గత నెలలో 52 గ్రామాలకు ఇన్ఛార్జిలో అలాగే బూత్ కన్వీనర్ను ఎన్నుకోవడం జరిగిందన్నారు. ఈ రోజు రేపు గొల్లప్రోలు పట్టణం మరియు పిఠాపురం పట్టణానికి వార్డు ఇన్ఛార్జీలను, ఎలక్షన్ బూత్ కన్వీనర్లను, వారి నాయకులను వారు ఎన్నుకునే విధంగా ప్రజాస్వామ్యబద్ధంగా సీక్రెట్ ఓటింగ్ జరుగుతుందన్నారు. ఈ నెల 28, 29 తారీఖుల్లో ఈ ప్రక్రియ జరుగుతుందని, ఈ నెల 30వ తారీఖున 3 మండలాలకు గొల్లప్రోలు, పిఠాపురం పట్టణ అధ్యక్షులను, ఉపాధ్యక్షులను ఓటింగ్ ద్వారా ఎన్నుకోవడం జరుగుతుందన్నారు. దీని ద్వారా సుమారు 5,867 మంది లీడర్స్ ఏర్పడతారన్నారు. దీని ద్వారా పార్టీని మరింత బలిష్టంగా ఏర్పాటు చేస్తామన్నారు. అంతేకాకుండా యునానిమస్ గా 4-5 వార్డుల్లో ఎన్నిక జరిగిందని, ఈసారి జనసేన సభ్యత్వం ఉన్నవారు మాత్రమే పరిగణలోకి తీసుకోవడం జరుగుతుందన్నారు. జనసేన సభ్యత్వం లేని వారికి దానిపై వివరణ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఇప్పుడు గెలిచిన వారికి సంవత్సరం పాటు కాలపరిమితి ఉంటుందని, ఆ తర్వాత సభ్యత్వం లేకున్నా అందరికీ తమ తమ అభ్యర్థులను ఎన్నుకునే విధానంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మా పేరు చదివించారా మీకు? పేరు చదివించారా? అభ్యర్థుల పేరు మీరు అది ఇందిరా స్టాండ్ అమ్మా ఇటు చూడరు కూడా రండి, ఇలా కూడా రండి, ఇలా కూడా రండి. ఇలా రండి అమ్మా, ఇటు సైడ్ పిల్లలండి, ఆయన పిల్లలండి. పార్కుల్లో పర్లేదు. తీసుకెళ్ళి వచ్చింది. అభిప్రాయం చెప్పండి సార్. మీరు చూస్తూనే ఉన్నారు, మనం లాస్ట్ మంత్లో 50 విలేజ్లకి ఎలక్షన్ జరిగింది. అక్కడ మనం వార్డ్ ఇన్ఛార్జీని, బూత్ విలేజ్ ఇన్ఛార్జీని కూడా జరిగింది. ఆ మిగిలిన 2 విలేజ్లు మళ్ళీ ఈరోజు పిఠాపురం టౌన్, గొల్లప్రోలు టౌన్ ఉన్న వార్డుకి ఈరోజు రేపు ఎలక్షన్ అవుతుంది. మీరు కింద చూసినట్లయితే మన మెయిన్ ఎలక్షన్లు సేమ్ అదే ప్రక్రియలోనే సీక్రెట్ ఓటింగ్ తీసుకుంటున్నాము. సో వాళ్ళ నాయకుడిని వాళ్ళే ఎన్నుకునే అవకాశం అనేది మా క్యాడర్కి ఇస్తున్నాము. దీనివల్ల వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నది. ఈరోజు రేపులతో మనకి పిఠాపురం, గొల్లప్రోలు టౌన్ 2 ఫినిష్ చేసుకొని 30వ తారీఖు 5 మండలాలకి అధ్యక్షులు ఎన్నుకోవడం జరుగుతుంది. అధ్యక్షుల్ని, ఉపాధ్యక్షుల్ని, అది కూడా ఓటింగ్ పరంగా జరుగుతుంది.
సో ఈ కంప్లీట్ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేసరికి మనకి 5,120 మంది లీడర్స్ ఎంపవర్ అవుతారు ఇక్కడి నుంచి. దానివల్ల మనకి పిఠాపురంలో మన సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసుకొని ముందుకెళ్ళడం జరుగుతుంది. సార్ యునానిమస్గా ఎక్కడైనా ఎన్నుకోవడం జరిగిందే సార్? ఈరోజు ఆల్మోస్ట్ ఒక 5 వార్డులు గొల్లపురం టౌన్లో మనకి యునానిమస్ అయినాయి, ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అది మనకు చాలా సంతోషంగా ఉంది. యాక్చువల్గా ఈసారి మనం ఎలక్షన్లో ఓన్లీ సభ్యత్వం ఉన్నవారికి ఓటు కల్పించాము, సభ్యత్వం ఉన్నవారికి ఎన్నికల్లో ఇచ్చిన అవకాశం కూడా ఇచ్చాము. కొంతమందికి సభ్యత్వం లేదు, వాళ్ళతో పిలిచి మాట్లాడటం జరిగింది, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాము. నెక్స్ట్ ఇయర్ మీరు సభ్యత్వాలు తీసుకోండి, ఎందుకంటే ఈ ఎన్నికల ప్రక్రియలో ఎన్నుకున్న వాళ్ళ కాల పరిమితి సంవత్సరమే కాబట్టి సంవత్సరం తర్వాత వాళ్ళు చేసిన పనితీరు, వాళ్ళ పార్టీని ఎలా వాళ్ళు సంస్థాగతంగా స్ట్రాంగ్గా బలోపేతం చేశారు, ప్లస్ ప్రజా సమస్యలపైన ఎలా పోరాడారు అన్న వాటిని పరిగణలో తీసుకొని అక్కడ మళ్ళీ ఎలక్షన్లు ఉంటే కనుక కంపల్సరీగా వాళ్ళకి అక్కడ అవకాశం ఇస్తామని చెప్పాము. దాంతో వాళ్ళు ఓకే అన్నారు. సో సభ్యత్వం లేని వారికి మళ్ళీ వచ్చే ఎన్నికల్లో కంపల్సరీగా అవకాశం ఇవ్వడం. మొట్టమొదటిగా రిజర్వేషన్ ఉన్న వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చి తీసుకున్నాము. రిజర్వేషన్లో అక్కడ ఎవరు నామినేట్ చేయకపోతే అప్పుడు దాన్ని ఓపెన్ కేటగిరీకి తీసుకెళ్ళి అప్పుడు నామినేషన్ తీసుకొని అక్కడ మహిళలకి వీలైనంత వరకు సంస్థాగతంగా ఎక్కడెక్కడ మహిళలకు ఇవ్వగలమో అక్కడ ఇచ్చుకుంటూ ముందుకెళ్తాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.